తెలంగాణలో విప్లవోద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీలో అగ్రనేతలే లొంగుబాట్లు, మాస్టర్ మైండ్ హిడ్ మా ఎన్కౌంటర్, టెక్ శంకర్ లాంటి వెన్నుదన్నుగా ఉన్న నాయకులు అమరులవటం ఆ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇదే సమయంలో మావోయిస్టు కార్యకలాపాలపై పోలీసులు చేపట్టిన ఆపరేషన్ కగార్ ప్రభావం కొనసాగుతూనే ఉంది. గత 2 సంవత్సరాలుగా వరుస ఎన్కౌంటర్లు, కీలక నాయకుల మరణాలు, అరణ్య మండలాల్లో పెరిగిన కోంబింగ్ ఆపరేషన్లు, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ బలపడడం ఇవన్నీ కలిసి నక్సల్ పార్టీలో అంతర్గత ఆందోళనలకు దారితీశాయి. 37 మంది మావోయిస్టుల మెగా సరెండర్ అగ్రనేతలతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం పతన మార్గంలో మరో కీలక మలుపు తిరిగింది. దాదాపు 3 దశాబ్దాలుగా అరణ్యాల మధ్య కార్యకలాపాలు కొనసాగించి దండకారణ్య ప్రాంతంలో కీలక స్థానాలను చేపట్టిన నేతలను కలుపుకొని మొత్తం 37 మంది మావోయిస్టులు ఇవాళ అధికారుల ఎదుట లొంగిపోయారు. ఇది తెలంగాణ మావోయిస్టు చరిత్రలో అతి పెద్ద, అత్యంత ప్రాధాన్యత గల మెగా సరెండర్గా రాష్ట్ర ఇంటెలిజెన్స్ శాఖ అంచనా వేస్తోంది. లొంగిపోయిన వారిలో టాప్ అగ్రనేతలు కూడా ఉండటం ఈ పరిణామాన్ని మరింత సంచలనాత్మకంగా మార్చింది. డీజీపీ శివధర్రెడ్డి సీఎం చేసిన ప్రకటనే ప్రధాన కారణం. డీజీపీ శివధర్రెడ్డి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యానాలు చేశారు. ఆయన మాటల్లో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మావోయిస్టులకు విశ్వాసం కల్పించింది. ఆ హామీల ద్వారానే వారు బయటకు రావడానికి ముందుకు వచ్చారు. డీజీపీ చెప్పిన ముఖ్యాంశాల్లో ఏ మార్గం ద్వారా వచ్చినా మీడియా, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే వారిని ప్రభుత్వం స్వాగతిస్తుంది. ప్రతి లొంగుబాటుదారుని చట్టపరంగా మానవతా దృక్పథంతో చూసుకుంటాం. ఆరోగ్య సమస్యలు, పార్టీలో విభేదాలు, ఒత్తిడి, గత ఎన్కౌంటర్ల ప్రభావం వంటి అనేక కారణాల వల్ల మావోయిస్టులు బయటకు వస్తున్నారు. ఆజాద్, అప్పాసినారాయణ దశాబ్దాల అజ్ఞానం నేటితో లొంగుబాటుతో ముగిసింది. లొంగుబాటులో ప్రముఖులు: 1 ఆజాద్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మూలంగా ములుగు జిల్లాకు చెందినవాడు. దాదాపు 30 ఏళ్లుగా అజ్ఞాతంలో. అతనిపైన 20 లక్షల రివార్డు ఉంది. 2 అప్పాసినారాయణ, కీలక అరణ్య విభాగాల్లో ప్రత్యేక బాధ్యతలు, అతనిపైన కూడా 20 లక్షల రివార్డు. ఇతరుల వివరాలు: మిగతా 35 మంది సిబ్బందికి ప్రభుత్వం 25,000 చొప్పున ప్రోత్సాహక రివార్డు ప్రకటించింది. మొత్తం 1.41 కోట్ల రూపాయల రివార్డ్ ఈ 37 మందికి పంపిణీచేయనున్నట్లు డీజీపీ వెల్లడించారు. 11 నెలల్లో 458 మంది మావోయిస్టులు లొంగుబాటు. ఇది ఒక్కరోజు పరిణామం మాత్రమే కాదు. డీజీపీ వివరాల ప్రకారం ఈ సంవత్సరం 11 నెలల్లో మొత్తం 458 మంది మావోయిస్టులే లొంగిపోయారు. వారిలో ఎక్కువ మంది తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు అరణ్యాల్లో చురుగ్గా పాత్ర పోషించిన వారే. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 59 మంది మావోయిస్టులు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. ఇది గత దశాబ్దంలో కనీ విని ఎరుగని కనిష్ట సంఖ్య. కేంద్ర కమిటీలో ఇప్పుడు 9 మంది మాత్రమే. డీజీపీ వెల్లడించిన మరో కీలక సమాచారం: ప్రస్తుతం సిపిఐ మావోయిస్ట్ కేంద్ర కమిటీ మొత్తం సభ్యుల సంఖ్య 9. ఇందులో తెలంగాణకు చెందినవారు 5. తెలంగాణకు చెందిన ప్రస్తుత కేంద్ర కమిటీ సభ్యులు: 1 ముప్పాన లక్ష్మణ్ అరి, గణపతి, మాజీ ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు కేంద్ర నాయకత్వంలో కీలక బాధ్యత. 2 మల్లారాజురెడ్డి సంగ్రామ్, అరణ్య వ్యూహస్థకర్త. 3 దిప్పిరి తిరుపతి దేవ్జీ, రాజకీయ వ్యూహాల విభాగం. 4 గణేష్, మిలిటరీ ఆపరేషన్ల ప్రభావశీల నేత. 5 దామోదర్, ఉత్తర తెలంగాణ డివిజన్కు పూర్వనేత. కమిటీ సభ్యుల మొత్తం సంఖ్య 10. ఇది ఒకప్పుడు 20 నుండి 24 మధ్య ఉండేవి. ఈ సంఖ్య సగానికి పడిపోవడం పార్టీ బలహీనతకు స్పష్టమైన సూచిక. ఎన్కౌంటర్లు, ఆపరేషన్ కగార్ పార్టీని కుదిపేసిన దెబ్బలు. కాగా గత కొన్నేళ్లుగా మావోయిస్ట్ పార్టీ అత్యున్నత నాయకత్వాన్ని వరుసగా కోల్పోయింది. సంబలి కేశవరావు అలియాస్ బసవరాజ్, ప్రధాన కార్యదర్శి చలపతి బాలకృష్ణ, కట్టా రామచంద్రారెడ్డి, కదారి సత్యనారాయణరెడ్డి, గణేష్, హిడ్మా ఇలా అత్యున్నత స్థాయిలో 10కి పైగా నేతలు ఎన్కౌంటర్లలో మరణించారు. ఇది రాష్ట్ర యంత్రాంగం చేపట్టిన ఆపరేషన్ కగార్ ప్రతిఫలం. ఇదే సమయంలో విడుదలైన సీఎంసీ లేఖ: విప్లవోద్యమం ఇంకా బ్రతికే ఉంది. లొంగుబాట్ల వరుస జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ సీఎంసీ తాజాగా విడుదలైన 16 పేజీల లేఖలో పార్టీ తలెత్తున్న నష్టాలను అంగీకరించింది. లేఖలోని ముఖ్యాంశాలు: ఆపరేషన్ కగార్ వల్ల తీవ్ర నష్టం జరిగినా విప్లవోద్యమం జీవించి ఉందని పేర్కొనడం, పీఎల్జీఏ 21వ సంవత్సరోత్సవాల్లో డిసెంబర్ 2 నుండి 8 వరకు దేశవ్యాప్తంగా జరుపుకోవాలన్న పిలుపు, నాయకత్వ రక్షణకు అత్యంత ప్రాధాన్యత, కేంద్రీకృత బలగాల వికేంద్రీకరణ, పట్టణాన్ మైదాన అరణ్య కార్యకలాపాల విస్తరణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై గెరిల్లా పోరాటాన్ని తీవ్రతరం చెయ్యాల్సిన అవసరం.
సంఖ్యల్లో భారీ పతనం ఉన్నప్పటికీ సిద్ధాంతపరమైన పోరాటం కొనసాగుతుందని సంకేతమీ లేఖ ఇస్తోంది. ఉద్యమ భవిష్యత్తు ప్రతిస్పందనలు ప్రభుత్వం సిద్ధం. ప్రభుత్వం మరోవైపు లొంగుబాటు కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తోంది. డీజీపీ శివదారెడ్డి తెలిపారు, చర్చల ద్వారానైనా న్యాయపరమైన పునరావాసం ద్వారానైనా మేము వారిని తిరిగి ప్రధాన సమాజంలోకి తీసుకురాగలమని విశ్వసిస్తున్నాం. మావోయిస్టు నాయకుల ఆరోగ్య పరిస్థితి, మానసిక ఒత్తిడి, కుటుంబాల ఒత్తిడి, పార్టీలో అంతర్గత విభేదాలు ఇవన్నీ కలిసి భారీ లొంగుబాట్లకు దారితీశాయి. ఇక మావోయిస్టు పార్టీ ముగిసిన అధ్యాయమేనా? కొత్త శక మొదలవుతుందా? సంఘటనలన్నీ పరిశీలిస్తే మావోయిస్టు ఉద్యమం ప్రభావం తెలంగాణలో గణనీయంగా తగ్గింది. నాయకత్వ లోటు స్పష్టం. అధినేతల్లోన సభ్యుల సంఖ్య చరిత్రలోనే తక్కువ. లొంగుబాటు వేగం అతిపెద్ద స్థాయికి చేరుకుంది. అయితే సీఎంసీ లేఖ సూచిస్తున్నది మాత్రం వేరే దిశ. పార్టీ పోరాటాన్ని ఆపే ఉద్దేశం లేనట్లు స్పష్టం. భవిష్యత్తు ఈ ప్రశ్నలపైన ఆధారపడి ఉంది. లొంగుబాట్లతో కలిగిన ఖాళీని పార్టీ భర్తీ చేసుకోగలదా? పట్టణ కార్యకలాపాలను పెంచి వ్యాఖ్య ఎంతవరకు పనిచేస్తుంది? అరణ్యాల్లో మిగిలిన 59 మంది తెలంగాణ సభ్యుల భవిష్యత్తేమిటి? సమయమే జవాబు చెప్పాలి. ఈ మెగా సరెండర్ తర్వాత పార్టీ మరోసారి నిలబడగలదా? లేక ఇది ఉద్యమానికి ముగింపు దశ? లేక కేంద్ర కమిటీ నాయకత్వంలో మార్పులు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ మరణమా శరణమా అని పోలీసుల హెచ్చరికల నడమ కొత్తగా ఈ కేంద్ర కమిటీ పేరులో లేక కలంకరం లేఖలో హిడ్మా ఎన్కౌంటర్కు ప్రతీకార చర్య తప్పదు. ఈ నెల 23న హిడ్మా సంతాప దినంగా దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ వ్యూహమేంటి అనే దేవునికే తెలియాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, చైర్మన్, డెస్క్ విత్ డిఎస్ఆర్. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతి వస్త్రం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో కథనంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నుంచి 37 మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి Nupa Ganga alias Nilesh, area committee member. Party member Sodi Hidma, party member. अरे ब्लू शर्ट ఓకే విల్ వర్క్ బిల్ ఇక్కడ
తెలుగు ఉందా? అందరికీ నమస్కారం. ఈరోజు